ఫ్రెండ్స్, కోటప్పకొండ తిరునాళ చాలా అంగరంగ వైభవంగా జరిగింది. టీడీపీ ప్రభలు, వైఎస్ఆర్సీపీ ప్రభలు, మరెన్నో ప్రభలు చాలా వచ్చినాయి. మహాశివరాత్రికి తిరునాళ జాగారం చాలా బ్రహ్మాండంగా చేశారు ఫ్రెండ్స్. ఇక్కడ జనాలు చాలా మంది వచ్చారు. కోటప్పకొండలో జరిగే మహాశివరాత్రి ఉత్సవాలు తిరునాళ మొత్తం ఒకసారి అయితే మనం లుక్ వేద్దాం. ఈ వీడియో ఎవరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇంకా తిరునాళ్ళ వీడియో మొత్తం చూద్దాం. ఒకసారి వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో కోటప్పకొండ తిరునాళ్ళ పూర్తిగా మనం చూద్దాం. ఈ సంవత్సరం మహాశివరాత్రికి కోటప్పకొండ తిరునాళ్ళకి కనీసం 20 ప్రభల దాకా వచ్చినాయి. అదేవిధంగా అన్ని ప్రభలు మనం చూద్దాం. టీడీపీ, వైసీపీ, అదేవిధంగా జనసేన మొత్తం ప్రభలు అయితే ఈ వీడియోలో చూద్దాం. జనాలు జాగారం చేయడానికి ఎన్నో లక్షల మంది అయితే జనాలు వచ్చారనమాట కోటప్పకొండ. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ప్రోగ్రాంలు కూడా చాలా అందంగా జరిగినాయి. ఫ్రెండ్స్, తిరునాళ్ళ చూడండి, జనాలు అయితే ఎస్కేస్తే రాలన్నట్టుగా జనాలు వచ్చారు. చుట్టుపక్కల ప్రభలు కూడా చాలా అందంగా కట్టారనమాట. సైడు మామూలుగా పన్నాలు వచ్చేసరికి ఇక్కడ కోటప్పకొండలో హెవీగా వేస్తారు. లైటింగ్ అసలు భారీగా ఉంటుంది. ఇక్కడ ఉన్న లైటింగ్ ఎక్కడ ఉంటుంది అనమాట. ప్రపంచంలో పెద్ద తిరునాళ్ళు ఏంది అంటే మన శివరాత్రి కోటప్పకొండ తిరునాళ్ళకి చాలా ఫేమస్ అనమాట. చుట్టుపక్కల పరమట కానించి కడప జిల్లా, అదేవిధంగా అనంతపురం, వైజాగ్, అదేవిధంగా నెల్లూరు, చాలా చాలా దూరం నుంచి అయితే ఇక్కడ ప్రజలు వచ్చి ఎంజాయ్ చేస్తారనమాట మహాశివరాత్రికి. కోటప్పకొండలో మీరు చూసిన సమయం వచ్చేసరికి మేము 11:30కి అయితే వెళ్ళాం. జనాలు అయితే ఇంకా స్టార్టింగ్ వస్తూ ఉన్నారు. స్వామివారి కాడ దర్శనం చేసుకొని పొద్దు నుంచి సాయంత్రం దాకా కోటప్పకొండ మొత్తం తిరునాళ్ళ ఎంజాయ్మెంట్ అని చేస్తారనమాట. చుట్టుపక్కల అన్నీ చూస్తారు. ఒక తిరునాళ్ళ అంటే ఎగ్జిబిషన్ కానీ, ప్రభలు కానీ ప్రజలైతే చాలా ఎంజాయ్ చేస్తారనమాట. చుట్టుపక్కల నుంచి ట్రాక్టర్లు అయితే అసలు చాలా వచ్చినాయి. ప్రభలకు అన్నిటికీ అన్ని ట్రాక్టర్లు ఉన్నాయి అనమాట. ఆ ట్రాక్టర్లో గర్ల్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు చుట్టుపక్కల గ్రామాల నుంచి. అదేవిధంగా ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఇక్కడ మీరు చూస్తున్న రోడ్డు వచ్చేసరికి నరసరాపేట రోడ్డు అనమాట. ఆర్చి చూశారు కదా. ఇంక ఎగ్జిబిషన్ కాడికి అయితే మనం వద్దాం. ఎగ్జిబిషన్లో అయితే చిన్నపిల్లల కానించి పెద్దవాళ్ళ వరకు అందరూ అయితే ఎంజాయ్మెంట్ చేస్తారు. ఇక్కడ జెయింట్ వీల్ కానీ, బ్రేక్ డ్యాన్స్ కానీ, అదేవిధంగా ఉయ్యాల పడవ కానీ, పిల్లలు ఆడుకునే చిన్న చిన్న ఎయిర్ బలూన్స్ లాంటివి కానీ ఇక్కడ చాలా ఉంటాయి ఫ్రెండ్స్. ఎగ్జిబిషన్ అంటే అసలు తిరునాళ్ళ అంటే ఎగ్జిబిషన్ అనమాట. ఇక్కడ ఎంజాయ్ చేయడానికి చాలామంది ప్రజలైతే వస్తారు. తిరునాళ్ళు అంటే అసలు మామూలుగా ఇంకా ఎన్నో రకరకాల షాప్ దుకాణాలు కానీ చాలా ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక చోట అయితే నేను మూలికలు అయితే చూశాను అనమాట. ఆయిల్ మోకాలుకు పూసుకుంటే నొప్పులు తగ్గుతాయి అని కూడా వచ్చారనమాట ఇక్కడ ఆయుర్వేదం లాగా. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ తిరుగుతుంది కదా, ఇది చాలా డేంజరస్ అనమాట. కళ్ళు కూడా తిరుగుతాయి, చాలా స్పీడ్గా తిరిగిద్ది. దీని పేరైతే మనకైతే ఐడియా లేదు. మీకు తెలుసుంటే కింద కామెంట్ చేయండి. బ్రేక్ డ్యాన్స్ కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. బ్రేక్ డ్యాన్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. తిరునాళ్ళంటే మన ఏపీలో గుర్తొచ్చేది ప్రభల సంబరం, అదే కాకుండా ప్రభల డ్యాన్స్ అనమాట. మీరు చూస్తున్నారు వైఎస్ఆర్సీపీ ప్రభ, గోనిపూడి ఒకే ఒక ప్రభ కట్టారు. దీనికి ప్రోగ్రామ్ అయితే లేదు, జస్ట్ ఎంజాయ్మెంట్ చేశారు వైఎస్ఆర్సీపీ యూత్ అందరూ సాయంత్రం పూట. ఇంకా మనం చూసుకోవాలంటే తిరునాళ్ళు రావాలంటే సాయంత్రం పూట వచ్చి డ్యాన్సులు చూడటమే కాదు, పొద్దున్నే వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని చుట్టుప్రక్కల ఏమేమి దుకాణాలు పెట్టారు, ఏమేమి బుంకులు పెట్టారని మనం తిరునాళ్ళలో చూడాలి. అసలు స్వామివారిని దర్శనం చేసుకోవాలి మెయిన్ తిరునాళ్ళ రోజు వచ్చేసరికి. ఇక్కడ కోటప్పకొండ తిరునాళ్ళలో మహాశివరాత్రి కోసం ఆ నెలలో నుంచి జనాలు అయితే కష్టపడి తడికి ప్రభ కడతారు. అదేవిధంగా ఇక్కడ నిలబెట్టుకొని లాక్కొస్తారనమాట. కొన్ని కిలోమీటర్ల దూరం నుంచి వాళ్ళ విలేజ్ నుంచి కోటప్పకొండ నిధిలోకి ప్రభలు అయితే నిలబెట్టుకొని వస్తారు. ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇందాక మేము చెప్పాను కదా, ట్రాక్టర్ మీద గర్ల్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నారని. ఇలాగ ట్రాక్టర్లు అయితే చాలా వచ్చినాయి ఫ్రెండ్స్. అసలు 1-2 కాదు, ఎన్నో ట్రాక్టర్లు అయితే వచ్చినాయి. ప్రతి ప్రభ ముందు ట్రాక్టర్లు ఉన్నాయి. అదే కొంచెం తిరగడానికి ఇబ్బంది పడ్డాం మేమైతే ఇక్కడ ఈ జనాల్లో. అసలు జనాలు అయితే మామూలుగా రాలేదు ఫ్రెండ్స్. మీరు చూస్తున్న ప్రభ వచ్చేసరికి ఇంకా మామూలుగా ఇంకా నిధిలోకి తీసుకొస్తున్నారు. ఇక్కడ ప్రభలో నిధిలోకి వచ్చేటప్పుడు ఒక చోట కరెంట్ అనేది హెచ్టీ లైన్ ఉంటుంది అనమాట. ఆ హెచ్టీ లైన్ కాడ ప్రభలు కొద్దిగా బెండ్ అయ్యి రావాలి. అలాగా వస్తునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ ప్రభలు నిలబెట్టుకొని లాక్కొచ్చేవాళ్ళు, తోలుకొచ్చేవాళ్ళు. అదేవిధంగా మనం ఇంకోటి మాట్లాడుకోవాలంటే ఇక్కడ ఈ తిరునాళ్ళలో వచ్చేసరికి సోమవారం పొద్దున్నే ప్రభని రిటర్న్ తీసుకుపోయేటప్పుడు మధ్యలో ప్రభ అనేది ఫాల్ డౌన్ అయింది. అది ఒక అపరిస్థితి జరిగింది శివరాత్రి కోటప్పకొండ తిరునాళ్ళలో.
ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కావూరు ప్రభ. శివరాత్రి రోజు అయితే కొద్దిగా ఎండబడిన జామున ప్రభ అయితే లేట్గా వచ్చింది ఫ్రెండ్స్ నిధులోకి. అన్ని ప్రభలు అయితే వచ్చేసినాయి, కొన్ని ప్రభలు అయితే కొన్ని లేట్గా వచ్చినాయి అనమాట నిధులోకి. లైక్ చేయండి, షేర్ చేయండి. కోటప్పన్న వీడియో మీకైతే నచ్చితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. పురుషోత్తంపట్నం నుంచి అయితే కొన్ని దేవుడి ప్రభలు కట్టారనమాట. పైన నామం ఉంటుంది, ఏ పార్టీ కాదనమాట, ఇంకా మామూలుగానే ఉంటుంది. ఆ ప్రభలు కొన్ని కూడా కట్టారు. అదేవిధంగా మనం ఇంకా చూసుకోవాలంటే కోటప్పన్న నిధిలో ప్రభలు అయితే ఒకసారి పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఒక రౌండ్గా 360 degrees అయితే కడతా ఉన్నారు మేమైతే వెళ్ళినప్పుడు. తిరణాలైతే మీరు కూడా ఈసారి నైట్ పూట రాకుండా పొద్దున్న పూట వచ్చి మొత్తం చూసుకొని అసలు ఇటు ఎలా తిరగాలని కూడా చూడండి. మీరు చూస్తున్న ఈ చిన్న ప్రభకు వచ్చేసరికి ముందు ఆర్కెస్ట్రా లాగా పెట్టి సాంగ్స్ పాడుతూ స్వామివారి ప్రభని 5:30 కల్లా తోలుకొని వచ్చారనమాట కోటప్పకొండ. ఇంక అప్పుడే కడతా ఉన్నారు. ఇక్కడ మనం ఇంకోటి మాట్లాడుకోవాలంటే బొప్పూడి గ్రామ ప్రభ వచ్చేసరికి 2 సైడ్లు కట్టారనమాట. ఒకటే తడికి 2 మందిరాలు అయితే కట్టారు. అది కొంచెం వింతగా ఉంది నాకైతే. ఎప్పుడు నేనైతే చూడలేదన్నమాట, ఎక్కడా కూడా చూడలేదు. చూస్తున్నారు కదా కొద్దిగా లెఫ్ట్లో బొప్పూడి ప్రభ అనమాట. బొప్పూడి నుంచి 2 ప్రభలు వచ్చినాయి మామూలుగా. ఇది చూస్తున్నారు బస్ స్టాండ్ అనమాట, చిలకలూరుపేట లైన్లో. ఇక్కడ కొద్ది ముందు పోతే కోటప్పకొండ సెంట్రల్ జంక్షన్ కాడికి వెళ్తారనమాట. స్ట్రైట్కి వెళ్తే సాయంత్రం పూట వ్యూ షూట్ అయితే నెంబర్ 1గా వచ్చింది బస్ స్టేషన్ వచ్చేసరికి. ఇక్కడ నుంచి పొద్దున్నుంచి సాయంత్రం దాకా బస్సులు వెళ్తానే ఉంటాయి. అదేవిధంగా తిరణాలు జరిగేటప్పుడు 10 కాడి నుంచి అయితే మీరు వెళ్ళాలంటే కష్టం ఫ్రెండ్స్. పొద్దున్న వచ్చిన వాళ్ళు అయితే చాలా కష్టపడతారు, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అదేవిధంగా మేము తిరణాలు అయిపోయిన మరుక్షణం వెళ్ళేటప్పుడు అయితే చాలా బస్సులు అయితే రోడ్డు మీద ఉండిపోయినాయి. అటు సత్తరమాగులూరు కొండ పక్క నుంచి వెళ్ళే లైన్లో అయితే బస్సులన్నీ ఉండిపోయినాయి. ఇక్కడ చూసారు కదా తిరణాల రోజు జనాలు. ఈవినింగ్ పూట అయితే నేచర్ చాలా సూపర్గా వచ్చింది. అదేవిధంగా ప్రతి సత్రాల్లో కూడా భోజనం అనేది పెడతారు కాబట్టి కోటప్పకొండ తిరణాల రోజు జనాల రష్ అయితే సూపర్గా ఉందన్నమాట. అదేవిధంగా ఇంకో విషయం మనం మాట్లాడుకోవాలంటే ఇక్కడ శివరాత్రికి ప్రతి సంవత్సరం తిరుపతి నుంచి స్పెషల్ బస్సులు వేస్తారనమాట కొండ మీదకి వెళ్ళడానికి. కొద్దిగా ముందుకెళ్ళి లెఫ్ట్లో తిరిగితే స్ట్రైట్కి వెళ్తే ఇక్కడ కొండకాడికి వెళ్ళొచ్చు. కొండకాడి నుంచి ఘాట్ సెక్షన్కి మనకైతే బస్సులు అవైలబుల్గా ఉంటాయి అన్నమాట కోటప్పకొండలో. మధ్యలో జంక్షన్ కాడ శివుడికి వాటర్ పడతా ఉంటాయి కదా, అక్కడి నుంచి కొద్దిగా లెఫ్ట్ తిరిగి ముందుకు పోతే జనసేన ప్రభ అయితే చూడండి. ఇక్కడ అన్ని ప్రభల కంటే చివర కట్టారనమాట, లాస్ట్లో కాకాని వారి ప్రభ పక్కనే కట్టారు. ఇక్కడ కూడా జనాలు చూడండి, సాయంత్రం పూట రష్ కూడా బాగానే ఉంది ఫ్రెండ్స్. ఈ ప్రభ నేను చెప్పింది ఒక తడికి 2 మందిరాలు కట్టింది అనేది బొప్పూడి ప్రభ. ఇక్కడ కూడా ఒక 2 సైడ్లు కట్టడం అనేది నాకు కొద్దిగా వింత విషయం అనిపించింది. సబ్స్క్రైబ్ చేసుకోండి సుకుమార్ సినిమాటిక్స్.